ఇది కనీసం ఒక నెల అయిపోయింది కాలువలు తీసి. ఈ కాలువలు తీసిందేనో అక్కడ ఆ పక్క సదరం చేసినారు, ఈ పక్క వదిలేసినారు. పూర్తిగా ఎవరు వచ్చేలా. చెత్త వచ్చేవాడు కూడా ఒకరోజు వస్తారు, ఒకరోజు రావడం లేదు. ఈ పులుగా పూసి పాములు తిరుగుతూ ఉన్నాయి, పిల్లోళ్ళు తిరుగుతూ ఉంటారు. ఏదైనా అపాయం జరిగితే ఎవరు బాధ్యులు దీనికి? ఇక్కడ ఎవరు అధికారులు కానీ ఎవరు కానీ పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈసారైనా దాన్ని పట్టించుకొని అధికారులు ఈ పని పూర్తి చేయాలని. టూ వీలర్లు పోయేది కూడా కష్టంగా ఉంది. కాబట్టి అధికారులు దీనిపైన శ్రద్ధ తీసుకొని ఇంకా సదరం చేసి కసువు గిడ్డి అంతా తీస్తే బాగుంటుందని అభిప్రాయం. ఇక్కడ ఏమంటే చాలా మంది చిన్న పిల్లలు ఉంటారన్న. ఈవినింగ్ అయితే స్కూల్కి వెళ్ళి వస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, గుబురు ఎక్కువగా ఉంది. ఇక్కడంతా గుబురు ఎక్కువగా ఉంటుంది. పాములు అట్లా ఇట్లా ఇదవుతూ ఉంటుంది. చాలా కొంచెం ఇది క్లీన్ చేస్తే బాగుంటుంది ఇక్కడంతా. అండ్ రోడ్స్ కూడా అన్న, వర్షం అయితే మాత్రం చాలా స్లిప్పరీ అవుతుంది అసలు. డైలీ మార్నింగ్ అంతా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా లేబర్సే. డైలీ ఏమంటే మార్నింగ్ వెళ్తూ ఉంటారు, ఈవినింగ్ వస్తూ ఉంటారు కంపల్సరీ. ఈ స్లిప్పరీ రోడ్స్లో చాలా కష్టం అన్న. చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆటో వాళ్ళు కూడా ఇక్కడికి రారు, అక్కడ నుంచి నడుచుకుని రావాల్సిందే. ఇక్కడ నుంచి ఇక్కడ ఓంశెట్టి గుడి దగ్గర వదిలేస్తారు, అక్కడ నుంచి నడుచుకుని రావాలి వాళ్ళు. డైలీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఈ మెయిన్ రోడ్ వేస్తే చాలా బాగుంటుంది. ఈ మెయిన్ రోడ్ వేస్తే ఖచ్చితంగా చాలా బాగుంటుంది. అట్లీస్ట్ ఈ మెయిన్ రోడ్ ఇక్కడ ఏమంటే అట్లీస్ట్ ఈ క్లీనింగ్ రెగ్యులర్గా చేస్తే అట్లీస్ట్ పాములు రాకుండా అట్లీస్ట్ ఉంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఏమంటే దోమలు అవంతా ఎక్కువ, రోగాలు అన్నీ రాకుండా ఉంటే. చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళ గురించి ఎక్కువ మా కన్సర్న్. రోడ్డు బాగలేదు సార్, ఆడ మంది కూడా రోడ్డు బాగలేదు, అది చేయాలా ఉంది. ఇంకా హ్యాపీగా ఉంది. కొండ మరిగా ఉంది మన ఇంటికాడ లాస్ట్ ఇల్లు. అది కచరా ఎత్తడానికి వస్తున్నారు, అది తోసి బండి ఇంటి నుంచి కచరా ఎత్తుకొని పోతున్నారు. రోడ్లో ఏమో తెలీదు. పడతా లేసా పొద్దునే ఉంటాం. వాంట పడిందంటే ఇదే కూడు వంతల మెట్లు. బండ్లు ఒకటి పనికిరావు. ఒక రెండులో ఒక బండి మూసేయాల్సిందే, మళ్ళీ అది రిపేర్లు చేయాల్సిందే. ఇదే మాదిరి దోమలు ఎక్కువ ఉన్నది, మందు కానీ కొడితే బాగుంటుంది. ఆ రోడ్లో ఉన్నది జేసీబీ పెట్టి ఒక గంట సేపు చేస్తే కూడా ఆ రోడ్డు కూడా మనకి పోయేదానికి వచ్చేదానికి దావా ఉంటుంది ఆ లాస్ట్ వీధిలో. ఇది ఒక కాలు ఒకటి అదే చెప్తాను నేను. చూపిస్తాను. దగ్గరికి కదా నీళ్ళు నుంచి. గంటావూరు ఇంద్రమ్మ కాలనీ. రోడ్లు లే, కాలువలు లే, ఏమీ లే, మొత్తం దోమలు.
లైట్లు ఏమరా అంటే ఒక లైన్ ఒక పక్క వాళ్ళ ఇండ్లు పక్క తిప్పుకున్నారు. రోడ్లోకి లైట్లే లేవు. ఎవరు అవసరం కౌన్సిలర్లో వాళ్ళ ఇండ్లు పక్క తిప్పి పెట్టుకున్నారు. మీకు కావాలంటే చూడండి, చూపిస్తాను. బండికి నేరుగా ఈదులోకి పోవాలంటే కూడా లైట్లే, పోవాలా రావాలంటే కూడా ఈ రోడ్లో అట్లా అమించేసినారు. కంబినే ఇట్లా ఉంచేసినారు. రోడ్డుకే లేదు కరెంటు. కావాలంటే ఆడిపోయి చూడండి, ఆడిపోయి పోల్ పెట్టి చూడండి, ఆడి తెలుస్తుంది. బండ్లు పోవాలా రావాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది. చూడు రోడ్లు ఎట్లున్నాయో. రోడ్లకు మాత్రం కావాలా, అదే అపక సైడ్ చూడు, అపక సైడ్ చూడు. వచ్చి ఇస్తారు, జేసీబీ పెడతారో అప్పటికప్పుడు మొన్న వేసిపోతారు. మళ్ళీ వాన వస్తే కరిగిపోతుంది. అది పోను కూడా పోవా నీళ్ళు, ఏడ పడిన నీళ్ళు అట్లే ఉంటాయి. రోజు మేము వచ్చి 8 ఏళ్ళు 7 ఏళ్ళు అవుతాం. 7 ఏళ్ళు అవుతాం. అబ్బునికి అదే దాంట్లో వేరే ఇంకోటి ఏమంటే, అప్పుడు 4-5 ఇండ్లు ఉన్నప్పుడు ఆ పక్క లైన్లకంతా కొలాయి పైపులు ఇచ్చిండారు. 2 ఇండ్లు ఉన్నప్పుడు ఆ రోజు కొలాయి పైపులు ఇచ్చిందిలే. ఇప్పుడు నీళ్ళు పైపులు మాకు నీళ్ళు కావాలంటే ఆ పక్క ఇదికి పోవాలా, 2-3 బిందులు పట్టుకొచ్చుకోవాలి. అట్లున్నది పరిస్థితి. అప్పుడు ఆ రోజు కుళాయిల పైపులు ఎట్లా ఇచ్చినారో ఆ రోజు మేము చెప్పని కూడా చెప్పినాం పదే మళ్ళీ అయినా ఇవ్వాలా. ఇప్పుడు జనాలు చేరినారా, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నీళ్ళు ఇప్పుడు ఇచ్చేది అదే అప్పుడే ఇచ్చింటే మేము కలెక్షన్లు తీసుకుంటాం కదా. ఇప్పుడు ఈ లైన్లోనే 1, 2, 3, 4, 5, 6, 7 ఇండ్లు ఉన్నాయి. 8 ఇండ్లు ఉన్నాయి. 8 వీళ్ళు 9 ఇండ్లు. 9 ఇండ్లకి కరెంట్ ఇది వాటర్ పైపే లేదు. వాటర్ పైపులే. ఈ దోవలు చూడు ఎట్లున్నాయి. బండ్లు పోవాలా రావాలంటే అట్లా పోదామంటే మొత్తం గుంతలే. ఇట్లా వచ్చి పైకి ఎక్కిద్దామంటే ఈ కాలువలో వేసిందిలే ఏమిలే. బండ్లు ఏడంటే రోడ్లో పెట్టాయి. నైట్ అయితే చూడు రోడ్లోనే పెట్టాయంటాం బండ్లు. చాలా ఇబ్బంది అయిపోయింది. అదే ఎక్కడ పడిపోయి చెప్పేది ఏముంది, ఇంక చెప్పాల్సిన పని ఏమి లేదు. వానల కాలం ఏమాత్రం గుంతలు ఉంటాయి. అసలు నేను పడిపోయే అదే నా బండి ఇప్పుతాడు డూమ్లోకి అంతా బురద పుడిచింటే ఇప్పి బిగించే కాకుండా మళ్ళీ దాన్ని తనకలాడుతూ ఉండ బురదంతా పుడిచింటే అదే పరిస్థితి అయిపోయాడు. చూడు బండి ఇప్పుతా బిగిస్తాను, నువ్వు పిలుస్తా ఉండవు అట్లా. స్కూల్ చూపి